దానవ నాగేంద్ర గారు కనుక రాజీనామా చేస్తే ఆయన ఏ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తాడు? ఖైరతాబాద్ నుంచి 100% కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనే కదా ఆయన రాజీనామా చేయబోతుంది. లేకపోతే నేను బీఆర్ఎస్లోనే ఉన్నానని అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఆయనకి ఈ పరిస్థితి ఏం రాదు. సో ఇంకా బీఆర్ఎస్లోకి వెళ్ళలేడు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలు ఉంది అధికారం దానవ నాగేంద్ర గారి వీక్నెస్. సో దాంట్లో డౌట్ లేదు. అప్పుడు దానవ నాగేంద్ర గారు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగితే ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? ఎందుకంటే మొన్న ఎన్నికల్లో ఆయనే బీఆర్ఎస్ అభ్యర్థి దానం గారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్కి వచ్చారు. సో పీజే గారు కుమార్తె విజయారెడ్డి గారు కాంగ్రెస్లోనే ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్కి స్పేస్ ఉంది. ఖైరతాబాద్ బీఆర్ఎస్ టికెట్ మీద విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఉంది, అద్భుతమైన అవకాశం. ఒకప్పుడు ఖైరతాబాద్ అంటే పీజేఆర్ అంటే ఖైరతాబాద్. హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో అతిపెద్ద నియోజకవర్గం ఖైరతాబాద్. అలాంటి ఖైరతాబాద్గా మొకటం లేని మహారాజుగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు. కార్మిక నాయకుడి నుంచి కార్మిక శాఖ మంత్రి వరకు ఎదిగాడు ఆయన. సిఎల్పి లీడర్ అయ్యాడు. సో ఢిల్లీ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాడు ఆయన. సో ఎంపీగా ఇప్పుడు పోలేదు, అయినప్పటికీ కూడా ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి నాయకుడు కుమారుడు మరి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్